అమూల్ చీజ్ చిన్న చిన్న ముక్కలుగా కోసింది. అంతకు ముందుగానే పెద్ద ఉల్లిపాయ, ఒక బెంగుళూరు మిరపకాయ సన్నగా తరిగి పెట్టుకుంది. ఆ ముక్కల్లో ఈ చీజ్ ముక్కలు కూడా కలిపి ఒక్కొక్క బ్రెడ్ స్లైస్కి ఒకవైపు వెన్న పూసి దానిపైన ఈ తరిగి పెట్టుకున్న కాయగూర ముక్కలు చల్లి బాగా అణిగేటట్టు నొక్కి దానిపైన టమాటా సాస్ పల్చగా పోసి మరో బ్లడ్ స్లైస్కి వెన రాసి ఆ వెన రాసిన స్లైస్ని ఈ కూర మీద బోర్లించి గట్టిగా నొక్కి పెట్టింది. గ్యాస్ స్టవ్ మీద అట్ల పెనం వేసి అది కాలాక నీరేసి బటర్ పేపర్లో చుట్టిపెట్టిన శాండ్విచెస్ ఒక్కొక్కటే వేసి కాల్చడం మొదలుపెట్టింది. కాస్త కాలాక అట్లకాడతో జాగ్రత్తగా ఎత్తి చుట్టూ మళ్ళీ నెయ్యి వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగనిచ్చి లోపలి కూర పడిపోకుండా జాగ్రత్తగా తిప్పి మళ్ళీ రెండో వైపు కూడా ఎరుపు రంగు వచ్చేదాకా వేయించింది. 2 నిమిషాల్లో బిట్సా శాండ్విచెస్ తయారయ్యాయి. నానాకి ఈ తయారు చేసిన శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. ఏలక్కాయ వేసిన వేడివేడి టీ, పిజ్జా, శాండ్విచెస్ ఈ రెండూ ఇస్తే చాలు, ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తాడు. ఇంకా సాయంత్రం 6 కాలేదు. ఇంటి ముందున్న లాన్లో కుసుమ, ప్రకాష్ తమ స్నేహితులతో ఆడుకుంటున్న శబ్దం వంటింట్లోకి వినిపిస్తోంది. శాండ్విచెస్ ప్లేటు, టీ తీసుకుని విద్య డైనింగ్ రూంలోకి వచ్చింది. క్లబ్కెళ్ళి ఓ గంట సేపు స్విమ్మింగ్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిన భర్త వెళ్ళినవాడు వెళ్ళినట్లే వెంటనే వెనక్కి తిరిగి రావడం విద్యకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి రాకపోతే జిమ్ఖానాకి వెళ్ళి ఒక టెన్నిస్ గేమ్ ఆడి ఒక అరగంట సేపు స్నేహితులతో బాతాకాని కొట్టి ఏటప్పటికి ఇంటికి చేరుకోవడం నానాకు అలవాటు. ఈరోజు ఏం జరిగింది? డైనింగ్ టేబుల్ మీదకి వాలి 2 చేతులు మడిచిపెట్టుకుని ఆ చేతుల్లో తలదాచుకుని మాట పలుకు లేకుండా కూర్చున్న భర్తని చూసి సంథింగ్ ఈజ్ బాదరింగ్ హిమ్ అనుకుంది విద్య. ఏం జరిగింది? ఆఫీసులో ఏమన్నా సమస్యలా, లేకపోతే ఒంట్లో బాగలేదా? శాండ్విచెస్ ప్లేటు, టీపాటు టేబుల్ మీదుంచి చెరిగిపోయిన నానా క్రాపులో వేళ్ళుంచి జుట్టు సవరిస్తూ అడిగింది విద్య. ఎనీథింగ్ రాంగ్ నానా? నిదానంగా నెమ్మదిగా అడుగుతున్న ఆమె కంఠం విని నానా తలెత్తాడు. కళ్ళు తెరిచి చూశాడు. ఓ, ఐఆమ్ ఆల్ రైట్ అంటూ నానా వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. శాండ్విచెస్ తీసుకోండి, లేకపోతే చల్లారిపోతాయి చప్పగా. వద్దు, ఆకల్లేదోయ్. ఐ షల్ హ్యావ్ జస్ట్ టీ. ఏం, క్లబ్లో ఏదన్నా తినొచ్చారా? నానా టీ కప్పు చేతిలోకి తీసుకుని నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం పాటు విద్య భర్త వంక పరిశీలనగా చూసింది. ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? శర్మగారు ఏదన్నా అన్నారా నాన్న? అడిగింది క్షణం ఆగి. లేదు అన్నట్టు తలాడించాడు నాన్న. దెన్ టీ కప్పు బల్ల మీద పెట్టి, ఇట్ ఈజ్ అబౌట్ త్యాగు. వాణ్ణి తలుచుకుంటే చాలా బాధగా ఉంది విద్య. నాన్న కంఠం బొంగురుగా ఉంది. విద్య మాట్లాడకుండా వింటూ ఉంది. నాన్న మళ్ళీ తనే అందుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వాణ్ణి కలుసుకున్నానని మురిసిపోయాను. కానీ ఈ రోజుని ఎందుకురా కలుసుకున్నానని విచారిస్తున్నాను. ఒక్కొక్కసారి వాణ్ణి చూసినప్పుడల్లా నాకు షాక్ కలుగుతోంది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడో అని బాధగా ఉంది. విద్య, అందులోనూ ఇవాళ మరీ దారుణంగా ఉన్నాడు. ఈరోజు వర్కింగ్ డే, ఆఫీస్ ఉంది. కానీ వీడు మధ్యాహ్నం 11 గంటలకి క్లబ్కొచ్చినవాడు ఇంకా ఇప్పటిదాకా అక్కడే ఉన్నాడు. వీడి పద్ధతి చూస్తుంటే అర్ధరాత్రి దాకా అక్కడే ఉండేటట్లున్నాడు. వ్యవహారం అంత జోరుగా ఉంది. స్విమ్మింగ్ పూల్కి వెళుతూ బాత్రూంలో కనుకోకుండా తొంగి చూశాను. వీడి వాలకం ఎలా ఉందని చెప్పను. తల చెరిగిపోయింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. బిగ్గరగా మాట్లాడుతూ గట్టిగా నవ్వుతున్నాడు. వాడితో పాటు అరవిందన్, కుమార్ అండ్ అదర్ యూజ్లెస్ ఫెలోస్ కూర్చుని తాగుతున్నారు. నన్ను చూడగానే రారా ప్రాణమిత్రుడా అంటూ గట్టిగా పట్టుకుని వదలకుండా బెరర్ గెట్ మీ సా కట్సా ఫర్ మై ఫ్రెండ్ అంటూ ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు డ్రింక్ వద్దురా బాబు, నేను స్విమ్మింగ్ పోవాలి అని చెబుతుంటే వినిపించుకోకుండా వెధవ అసహ్యమైన జోక్స్ వేయడం మొదలుపెట్టాడు. 10 నిమిషాలు కూడా అక్కడ కూర్చోలేకపోయాను. ఇంటికి వెళదాం రారా అని పిలిచాను. ఇప్పుడైనా? ఇంత తొందరగా రాను. మధ్యాహ్నమే కదా మొదలు పెట్టాను. ఇట్ ఈజ్ టూ ఎర్లీ టు గో హోమ్ అని అరవిందన్ జవాబు. వీడేమో వాడి మాటల్ని సమర్థిస్తున్నట్లు అవునవును అంటూ తల ఊపుతుంటే భరించలేక స్విమ్మింగ్కి కూడా వెళ్ళక సరాసరి ఇంటికొచ్చేశాను విద్య. నా మనసంతా చాలా కలవరంగా ఉంది. ఆ అరవిందన్, కుమార్ వాళ్ళిద్దరూ ఎలా పోయినా పర్వాలేదు, చెడిపోయినా పర్వాలేదు. వాళ్ళు కూర్చుని పీకల దాకా తాగినా పర్వాలేదు. బాగా డబ్బుంది, అయిన కాడికి తింటారు, తాగుతారు. కానీ వీడుకో
వీడికి సొంత బిజినెస్ ఉందా? లేకపోతే మా అమ్మగారి బిజినెస్ ఉందా? హాయిగా ఇష్టానికి ఖర్చు పెట్టి క్లబ్బుకి వచ్చిపోవడానికి. వీడు ఎందుకింత పతనమైపోతున్నాడో అర్థం కాకుండా ఉంది. వాడిని గురించి తలచుకుంటే చాలా దిగులుగా ఉంది విద్య. నాన్న చాలా బాధపడుతున్నాడు. మనసంతా వేదనతో నిండిపోయినట్లుగా ఉంది అతని కంఠం. కుర్చీలో కూర్చోలేనట్లుగా గబ్బాలను లేచి డైనింగ్ టేబుల్ మీద పిడికిలతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. ఏమీ చేయలేని ఒక నిస్సహాయత అతని పనుల్లో కనిపిస్తోంది. త్యాగుని కలుసుకున్నప్పటి నుంచి ఈ కొద్ది రోజుల్లోనే నాన్న త్యాగుని గురించి పొగడ్డం, అతని పరిస్థితి గురించి ఇంత బాధపడ్డం విద్యకు కొంత ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆల్రైట్, త్యాగు బుద్ధిమంతుడే, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడే. అతనికి ఈ తాగుడు మనశ్శాంతి లేకపోవడం చేత అలవాటైంది. ఈ అలవాటు వల్ల మనిషి ఆరోగ్యం పాడైపోవచ్చు, పతనమైపోవచ్చు. అందుకోసం ఈ మనిషి తన భర్త ఇంత బాధపడాలా? మిరపకాయ తింటే కారంతో నోరు మండుతుందని పసిపిల్లలకు చెప్పొచ్చు. అంతేగాని ఎదిగిన ఒక పెద్ద మనిషికి ఎలా చెప్పడం? ఎందుకు చెప్పాలి? అతను తెలుసుకోలేడా అని. అవతల మనిషికి బుద్ధున్నప్పుడు కదా ఈ మంచి చెడు అన్నవి చెప్పడం, వాళ్ళు వినడం. అసలు బుర్రుందా ఆ మనిషికి? ఏది మంచి ఏది చెడు అని తనకి తాను తెలుసుకోలేని, విచక్షణ లేని మనిషి అయితను. చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నలుగురిలో గౌరవంగా బతక నేర్చినవాడు. ఈ చిన్న విషయం తెలుసుకోలేకుండా ఉన్నాడా? విద్యకు కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని రోజులుగా నాన్న త్యాగు గురించి బాధపడుతున్నప్పుడు అర్థం చేసుకున్నట్లు చిరునవ్వు నవ్వుతూ, ఓ అలాగా, ఐఆమ్ సారీ అంటూ భర్తని ఓదారుస్తూ సానుభూతితో వింటుండేది. కానీ ఈనాడు అలా ఉండలేకపోతుంది. కేవలం సానుభూతి తన కళ్ళతో తెలిపి ఊరుకోలేకుండా ఉంది. నానా, మీరెందుకింత బాధపడిపోతున్నారో నాకు బోధపడకుండా ఉంది. ఇటువంటి హీనమైన స్థితిలో ఉన్నందుకు త్యాగు బాధపడినప్పుడు వై షుడ్ యూ బాదర్ యువర్ సెల్ఫ్ సో మచ్? మితిమీరి తాగుతున్నానని, తన సంపాదనకి మించి ఖర్చు చేస్తున్నానని అతనికి తెలియకుండా ఉంటుందంటావా? అతనే తన గురించి ఆలోచించినప్పుడు, బాగుపడ్డానికి ప్రయత్నించినప్పుడు మీరింత బాధపడి తాపత్రయపడ్డంలో ప్రయోజనం లేదనిపిస్తోంది. అసలు మీకింత అక్కర దేనికి? కిటికీ దగ్గర నిల్చుని లాన్లో ఆడుకుంటున్న పిల్లల వంక కన్నార్పకుండా చూస్తున్న నాన్నకి తల్లి చెంగు వెనక దాక్కుని తండ్రి వంక భయంతో అసహ్యంతో చూస్తూ నిల్చున్న కన్నా ముఖం జ్ఞాపకం వచ్చింది. ఆ పిల్లవాడి ముఖంలోని అసహ్యం నానా హృదయాన్ని మరోసారి కలవరపెట్టింది. ఆ జ్ఞాపకం మనసుకు మరీ బాధ కలిగించింది. ఏం జరిగింది? ఎక్కడ పొరపాటు జరిగింది? కడుపును పుట్టిన ఆ చిన్న పిల్లవాడు, పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరూ గౌరవించక దూరంగా ఉండేంతటి తప్పు త్యాగు ఎందుకు చేశాడో, ఈ పాడు అలవాటు ఇంతగా ఎలా పెరిగిపోయిందో తలచుకున్న కొద్దీ మనసు బాధ ఎక్కువవుతోంది. కడుపులో మెలిపెట్టినట్లు బాధ. ఎలా ఉండేవాడు? విభూతి రేఖలు నుదుటి మీద వెడల్పుగా దిద్దుకొని తండ్రి మాటకి నోరెత్తి జవాబు కూడా చెప్పలేనంత అణుకోతో రెండు వేళలా అతి శ్రద్ధగా సంధ్యావందనం చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఒక్క శ్లోకం కూడా విడవకుండా ఆదిత్య హృదయం పైకి చదువుతూ అతి అమాయకంగా నిదానంగా ఉండేటువంటి ఆనాటి త్యాగు, మెత్తగా మంచివాడుగా ఉండేటువంటి ఆ త్యాగు ఈనాడు ఎందుకిలా మారిపోయాడు? ఈ విధంగా ఎలా మారిపోగలిగాడు? ఇతన్ని మార్చిందేంటి? ఒక మనిషి ఇలా తలకిందులైపోగలడా? మనిషిలో ఇంత తీవ్రమైన మార్పు వస్తుందా? నాన్న కిటికీ వైపు నుంచి తిరిగొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తన తప్పు తానే తెలుసుకోలేక, తెలుసుకున్నా దాన్ని సరిదిద్దుకోవాలన్న కోరిక లేని స్నేహితుడిని గురించి మీరెందుకింత బాధపడుతున్నారు అని ప్రశ్నించిన భార్య వైపు కళ్ళెత్తి చూశాడు. ఈమెకి ఎలా చెబితే అర్థమవుతుంది? ఏం చెప్పి ఆ రోజుల్లోని త్యాగు స్వభావాన్ని అర్థమయ్యేట్లు చేయగలడు? ఆనాటి త్యాగు ఈమెకి అర్థమయ్యేటట్లు ఏం చెప్పడం, ఎలా చెప్పడం? విద్య, నువ్వు అన్న మాటలు సబబుగా ఉన్నాయి, అందులో తప్పేం లేదు. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్. ఆ రోజుల్లో ఉత్త జులై వెధవగా రౌడీలా తిరిగిన నేను ఈ రోజున చదువుకున్నవాణ్ణి, ప్రయోజకుణ్ణి, నాగరికుణ్ణి అయ్యి గౌరవంగా బ్రతుకుతున్నాను. చదువుకోక ఊళ్ళో ఉన్న రౌడీ పిల్లలతో చేరి అల్లరి చిల్లరిగా తిరిగిన నేను ఈరోజు బాధ్యత గల మనిషినయ్యాను. పేరు, ప్రతిష్ట ఇత్యాదివి పొందాను. అయితే త్యాగు, నువ్వు గనక ఆ రోజుల్లోని త్యాగుని చూసుంటే ఇందాకడిగావే ఆ ప్రశ్నలు అడగకపోయి ఉండేదానివి. పెద్దవాళ్ళు ఎదురుగా ఒక్క మాట కూడా తలెత్తి అనేవాడు కాదు. అసలు పెద్దవాళ్ళని ఎదిరించి ఒక్క మాట మాట్లాడడం వచ్చా అని ఒక్క రోజైనా చదువు మానేసి రోడ్లమ్మట తిరిగాడా? అలా తిరిగి ఎరుగునా? లేదు, నెవ్వర్. భయభక్తులతో అణకువగా ఉండేవాడు. మంచి తెలివైనవాడు. క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు.
అలా ఉండేటువంటి త్యాగు ఇలా ఎలా తయారయ్యాడు అన్నది నాకు అంతుబట్టకుండా ఉంది. ఐ కెనాట్ సీ హిమ్ లైక్ దిస్. డైనింగ్ టేబుల్ మీదనున్న భరత చేతిని తన చేతిలోకి తీసుకుంది విద్య. కొన్నాళ్లుగా మీరు త్యాగు అలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు అని చెబుతూ అలాంటివాడు ఇలా మారిపోయాడని బాధపడ్డం కూడా చూస్తున్నాను. ఈ విషయాలు చాలాసార్లు విన్నాను. అయితే ఈరోజు కొత్తగా ఏదన్నా జరిగిందా? మీరింత బాధపడ్డానికి అసలు ఏం జరిగింది? అతను ఏమైనా అసహ్యంగా ప్రవర్తించాడా? నాకు అర్థం కావడం లేదు నాన్న. ఆఫీస్ టైంలో క్లబ్‌కొచ్చి కూర్చుని తాగుతూ గడిపేయడం చాలా తప్పు విద్య. ఇలా చేస్తే రేపు ఉద్యోగం పోదా? ఉద్యోగం పోతే వీడి గతి ఏంటని అప్పుడేం చేస్తాడు? నిన్న వాడింటికి మొదటిసారి వెళ్ళాను. అప్పుడే అనిపించింది. సంథింగ్ ఈజ్ వెరీ రాంగ్ సమ్‌వేర్ అని. ఈరోజు వాణ్ణి ఆ స్థితిలో చూశాక అర్థమైంది. బొత్తిగా తాగుబోతు అయిపోయాడని. ఈజ్ ఎన్ ఆల్కహాలిక్. విద్య, ఈ విధంగా వీడు ఒళ్ళు తెలియకుండా తాగుతుంటే ఉద్యోగం, గౌరవం, మానం, మర్యాద అన్నీ చాలా త్వరలో గంగలో కలిసిపోతాయి. అందులో సందేహం లేదు. తాగకుండా ఉన్న సమయంలో వీడు తాగనప్పుడు మామూలు పాత త్యాగులా ఉంటాడు. మనిషి పూర్వంలాగానే ఎంతో శాంతంగా, కాస్త భయం భయంగా ఉంటాడు. ఎంతో జాలిగుండే, అతి చిన్న విషయానికి కూడా హృదయం కదిలి కళ్ళు చెమర్చే పాత త్యాగు. బట్ ఆఫ్టర్ హీ టేక్స్ ఏ డ్రింక్, బాబోయ్! ఈ త్యాగు నాకు పూర్తిగా కొత్తవాడు. విద్య, నేనంటే ఎంతో ఇష్టంగా ఉండి నాతో స్నేహంగా ఉండే వీడు ఈ తాగుడుకెంత తీవ్రంగా బానిసైపోయాడో కళ్ళారా చూసిన నేను, వీడెందుకిలా అయిపోయాడో ఆ కారణం తెలుసుకోవాలని ఇంచుమించు బలవంతంగానే మీ ఇంటికి వెళదాం, ఐ వాంట్ టు మీట్ యువర్ వైఫ్ అండ్ సన్ అంటూ నా అంతట నేనే ప్రపోజ్ చేసి వాడి వెంటనే వాళ్ళింటికి వెళ్ళాను. వెళ్ళి హాల్లో కూర్చున్నాను. అరగంట అయింది. ఆఖరికి ఒక ఈగ కూడా బయటకొచ్చి చూడలేదు. వీడు మట్టుకు లోపలికి వెళ్ళి రహస్యంగా భార్యని బ్రతిమలాడుకుని బయటకు తీసుకొచ్చాడు. ఆవిడ అయిష్టంగానే బయటకొచ్చింది. అతని వెనకాతల పిల్లి పిల్లల కన్నా వచ్చాడు. ఇద్దరి ముఖాల్లో ఒక నిర్లక్ష్యం, అసహ్యం. వీడికున్న తాగుబోతు ఫ్రెండ్స్లో నేను కూడా ఒకణ్ణి అనుకుంది కాబోలు. ఒక్క 2 నిమిషాలు నిల్చుని ఇరుక్కున పిల్లవాడితో పాటు లోపలికి వెళ్ళిపోయింది. కన్నాకి పరీక్షలు దగ్గరుండి చదివిస్తోంది అంటూ ఆమె వెళ్ళిపోవడానికి కారణం సర్ది చెప్పబోయాడు. నో విద్య, త్యాగు ఈనాడు ఇలా తయారయ్యాడంటే వాడు ఇలా అవడానికి ఆ గంగే ముఖ్య కారణమని నాకు అనిపిస్తోంది. కాదు అన్నట్లు విద్య తల తిప్పింది. చూడండి, విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా మీరు గంగ గురించి అటువంటి అభిప్రాయానికి రావడం చాలా తప్పు. మీ త్యాగు తపతాగి ఆవిడ్ని ఎలా బాధిస్తున్నాడో, బాధలు పడి పడి ఆ పిల్ల విసిగిపోయిందేమో, మొండికెత్తిపోవచ్చుగా. నో, ఐ వోంట్ అగ్రీ విత్ యూ. ఉహుం, అలా అయితే వాడు ఒకసారి తాగిన నిషాలో గంగకు డబ్బుందన్న పొగరు, ఒళ్ళు తిమిరి అని నాతో అన్నాడే. నీ పెళ్ళం భాగ్యవంతురాలా లేక బీద కుటుంబం నుంచి వచ్చిందా? డబ్బుందన్న అహంభావం నీ పెళ్ళానుకుందా అని కూడా నన్ను అడిగాడే. వీటన్నింటికి అర్థం ఏమిటి? హానెస్ట్లీ ఐ డోంట్ నో నానా. కానీ ఒక మగవాడు గంభీరంగా, ధైర్యంగా నిలబడగలిగినప్పుడే ఏ ఆడదైనా అతన్ని గౌరవిస్తుంది. చిన్న వయసులో ఎలా ఉన్నా పెద్దయ్యాక బాధ్యతాయుతంగా, వివేకంతో నడుచుకోవాలి. అది చాలా ముఖ్యం. మీ విషయమే తీసుకోండి. ఏదో చిన్నతనంలో ఆకతాయితనంగా ఉన్నారనుకోండి, అప్పుడు అలా ఉన్నారు. బట్ నౌ ఆఖరికి స్మోకింగ్ కూడా ఒకే ఒక్క రోజులో వదులుకోలేదా? మగవాడంటే అలా ఉండాలి నానా. నేను సిగరెట్ మానడానికి ముఖ్య కారణం భయం విద్య. భయం వల్లనే మానేశాను. మా మావయ్య చైన్ స్మోకర్. అకస్మాత్తుగా నోట్లో పుండొచ్చింది. డాక్టర్ చూసి క్యాన్సర్ అని వెంటనే ఆపరేషన్ చేశారు. అలా ఆపరేషన్ చేశాక మొట్టమొదటిసారి ఆయన్ని చూసినప్పుడు నేను అదిరిపోయినట్టే నమ్ము. ముఖమంతా ఈడ్చుకుపోయి పక్కదవడ ఎక్కడుందో కూడా తెలియనంత భయంకరంగా ముఖం ముడుచుకుపోయింది. బ్యాడ్, దట్ ఈస్ టెరిబుల్. ఇలా సిగరెట్లు తాక్కుంటూ పోతే నాకు ఈగతే పడుతుందేమోనన్నది ఆ క్షణంలో బాగా బుర్రలో నాటుకుంది. చాలా భయం కూడా వేసి ఆ మూమెంట్లోనే సిగరెట్ మానేయాలనుకున్నాను. వదిలేశాను. భయమో భయంకరమో మీకు విల్ పవర్ ఉండి వదిలేశారు. మీ త్యాగుకి ఆ మనోబలం లేదు, పట్టుదల లేదని నాకు అనిపిస్తోంది. 5 నిమిషాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. 2 కళ్ళు మూసుకుని కూర్చున్న నాన్న బలవంతాన కళ్ళు తెరిచి మళ్ళీ చెప్పడం ఆరంభించాడు. త్యాగు మనసు ఈనాటికి ఆ పాత త్యాగు మనసే. ఆ విషయం నాకు బాగా తెలుసు. మకిలిపట్టిన వజ్రంలా, వజ్రం మధ్యలోనున్న నల్లని మచ్చలా మా త్యాగుకి అటువంటి అసహ్యకరమైన అలవాటు ఎలా అయిందో అర్థం కాకుండా ఉంది. దీనివల్ల వాడు ఏడుస్తున్నాడు. కుటుంబాన్ని ఏడిపించుకుని తింటున్నాడు.
వాడి బాల్య స్నేహితుడన్న స్వతంత్రంతో వాడి హృదయాన్ని అర్థం చేసుకున్న స్నేహితుడుగాను ఐ వాంట్ టు హెల్ప్ హిమ్. ఇప్పుడు వాడు ఒక పాతాళ గుహలో చిట్ట చివరి మెట్టు మీద నిల్చున్న స్థితిలో ఉన్నాడు. ఇంకా కొన్నాళ్లు పోతే ఆ మెట్టు మీద నుంచి దిగిపోయి పాతాళ లోకంలోకి అణిగిపోతాడు. ఆ గుహలో నుంచి బయటపడ్డానికి అవకాశం లేనంత లోతుకు వెళ్ళిపోగలడు అన్నది నిశ్చయంగా చెప్పగలను విద్య. ఐ మస్ట్ సేవ్ హిమ్. ఐ వాంట్ టు. వాడిప్పుడు అణువు అణువు రోజు రోజు తనని తాను చంపుకుంటోంది చూస్తూ నేను ఊరికే ఉండలేను. నేను పడుతోన్న ఈ బాధ నీకు అర్థమవుతోందా? ఐ వాంట్ టు హెల్ప్ త్యాగు. ఓ గాడ్, ఐ టు. భర్త కళ్ళు రెండు కన్నీటి పొరతో తడవడం గమనిస్తోంది విద్య. తన గుప్పెట్లో చిక్కుకునున్న అతని చేతి వేళ్లు సన్నగా కంపిస్తున్నాయి. భర్త తన బాల్య స్నేహితుడిని గురించి ఎంత పరితపిస్తున్నాడో, అతను ఎంత బాధపడకపోతే ఇంతటి తీవ్రంగా మాట్లాడుంటాడో అన్నది విద్యకు గ్రహింపుకొస్తోంది. వాదించి ఈ మాటలింకా సాగదీయడం న్యాయం కాదనుకుని కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది. కాసేపాగి, నానా, హౌ అబౌట్ సీయింగ్ డాక్టర్ రెడ్డి? సైకియాట్రిస్టుల్లో ఆయన్ని మించిన డాక్టర్ ఇంతవరకు ఎవరూ లేరు. ఆయన దగ్గరికి మీ స్నేహితుడిని తీసుకెళ్ళండి, ఏమంటారు? అంది నెమ్మదిగా. త్యాగు, ఎస్, దిస్ ఈజ్ నానా. ఈ ఈవినింగ్ ఏం చేస్తున్నావు? త్యాగు అర నిమిషం ఆలోచించాడు. రోజు ఏం చేస్తున్నానో అదే ఈరోజు చేయబోతున్నాను. జిమ్ఖానాకి వెళతాను, తాగుతాను. ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో ఇంటికొచ్చి పెళ్ళం మొహం మార్చుకున్న లక్ష్యం చేయక పక్క మీద పడుకుని ఒళ్ళెరకుండా పడి నిద్రపోతాను, అంతే కదా? యారా? నథింగ్ ఇన్ పర్టికులర్. అయితే సాయంకాలం పనైపోగానే మా ఆఫీస్కి వచ్చాయి. ఎందుకు? ఊరికేనేరా. నువ్వు మా ఆఫీస్కి రాలేదు కదా. దెన్ వీ కెన్ టాక్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఏం మాట్లాడబోతాడు? క్రితం రోజున జిమ్ఖానాలో కూర్చుని తను కావాలని గ్లాసు కింద పెట్టకుండా తాగుతుంది కళ్ళారా చూశాడు. ఏంటిది అని అదిలించిపోతాడా? ఈ సంగతి గురించి ఏమైనా అనబోతాడా? ఏంట్రా ఇలా తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు అని నీతులు బోధించబోతాడా? పనుంది, రావడానికి వీలవదు అని చెబితే రాను అంటే, పని చాలా ఉంది, రాను అని దబాయిస్తే 5 గంటలకల్లా వచ్చేరా ప్లీజ్. వాడంత పిలుస్తుంటే కాదు అనలేకపోయాడు త్యాగు. వాడి మాటను తోసేలేక వస్తాను అని ఒప్పుకొని త్యాగు రిసీవర్ పెట్టేశాడు. సాయంత్రం నానాని చూడ్డానికి బయలుదేరే ముందు క్లబ్కు వెళ్ళి ఒక్క పెగ్గు వేసుకుని ఆ పైన బయలుదేరి వెళితే బాగుంటుంది అనుకున్నాడు. నానా చెప్పబోయే ఉపదేశం వినటానికి. వాడేదన్నా మనస్ఫూర్తిగా మాట్లాడబోతే అది విని తట్టుకోవడానికి ఈ డ్రింకు కాస్త సహాయంగా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది క్షణం పాటు. కానీ క్లబ్కు గనక వెళితే అక్కడి నుంచి ఒక పట్టాన కదలాలి అనిపించదు. తను వెంటనే కదలనూ లేడు. ఆ విషయంలో తనని తాను మోసగించుకోలేడు. క్లబ్ వైపుగా కారు తిప్పకుండా సరాసరి నానా ఆఫీస్ వైపుకి డ్రైవ్ చేశాడు త్యాగు. నానా గది మంచి స్టైల్గా దర్జాగా ఉంది. ఏసీ, పువ్వుల డిజైన్ ఉన్న మెత్తని కార్పెట్టు, వెనీషియన్ బ్లైండ్స్, లేత ఆకుపచ్చ పెయింట్ గది గోడలు, గదిలో ఒక మూలగా కాటన్స్ తొట్టి. ఇంత అందంగా దర్జాగా నానా ఆఫీసు ఉండబోతుందని త్యాగు అనుకోలేదు. అతని ముఖంలో కాస్త ఆశ్చర్యం. వాట్ విల్ యూ హ్యావ్? సమ్ లైట్ టిఫిన్. ఇక్కడ మసాలా దోశ బాగా ఉంటుంది. అదీను కాఫీను చెప్పమంటావా? తెప్పించినా? త్యాగు సరే తెప్పించు అన్నాడు. 10 నిమిషాల్లో టిఫిను కాఫీ వచ్చాయి. తినడం ఆరంభించాక తమ చిన్ననాటి సంగతులు మాట్లాడడం ఆరంభించాడు నాన్న. పొన్నయ్య తోటకు వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు కొట్టి తెచ్చుకోవడానికి నిన్ను పిలుస్తుండేవాళ్ళం. నువ్వు రానని అంటుండేవాడివి, జ్ఞాపకుందిరా? ఆ కాశీ ఇప్పుడు ఎక్కడున్నాడో? ఆ ఊళ్ళోనే ఉన్నాడా? ఒకే ఒక్కసారి ట్రిచ్చికి పని మీద వెళ్ళాను, అప్పుడే అనుకుంటా. దారిలో ఉన్న మన ఊళ్ళో 5 నిమిషాలు ఆగాను. ఊరంతా చాలా మారిపోయింది. మనం పుట్టి పెరిగిన ఊరంటే నమ్మలేం, చాలా మారిపోయింది. అన్నీ కొత్త ముఖాలు. తెలిసిన వాళ్ళు ఒకరూ కనిపించలేదు. పాత వాళ్ళని ఒకరిని కూడా చూడలేకపోయాను. పున్నయ్య తోటలో దొంగతనంగా సిగరెట్టు కాలుస్తుండేవాళ్ళం. 3 ముక్కలాట ఆడుతుండేవాళ్ళం. నువ్వు ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాశాక అక్కడికొచ్చి మాతో పాటు కూర్చుండేవాడు కదూ. మీ వసు, మీ చిన్న చెల్లెలు నాకు బాగా జ్ఞాపకుందిరా త్యాగు. బొద్దుగా గునగున పోతుండేది. మీ అమ్మగారైతే రవివర్మ బొమ్మలా ఎంత చక్కగా ఉండేవారు. బంగారంలా మెరిసిపోతుండేవారు. నువ్వు ఒక పాట పాడుతుండేవాడివి. మీ వసు ఆ పాటకి చక్కగా చేతులు తిప్పుతూ అభినయం చేస్తుండేది. అది ఏం పాట? జ్ఞాపకం రావడం లేదు. చేతిలో వెన్న ముద్ద. అది కాదు, అలాంటిదే. కాళ్ళ గజ్జ కంకాళమ్మ. స్నేహితులిద్దరూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయి మాటలు మర్చిపోయినట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
వసు పాప తను వంటింట్లో కూర్చుని కాళ్ళ గజ్జ కంకాలమ్మ అని తను పాడగా అది ఆ పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ అభినయం చేయడం, కళ్ళు తిప్పుకుంటూ పెదుమలు విరుస్తూ ఆడడం, అది చూసి ఇది సరైన నిరజాండ్రా అంటూ తల్లి ఆశ్చర్యపడ్డం, ఇవన్నీ నిన్న మొన్నట్లో జరిగినట్లు స్పష్టంగా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. హృదయంలో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. ఈ దృశ్యాలు తిరిగి తిరిగి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. గుండెల్లో పొదునైన ఈట గుచ్చుకున్న బాధ. తింటున్న పళ్ళాన్ని పక్కకు తోసి త్యాగు చేయి కడుక్కున్నాడు. త్యాగు హృదయంలో కలుగుతున్న ఈ సంచలనానికై ఎదురు చూస్తున్న నాన్న నెమ్మదిగా మాట్లాడడం ఆరంభించాడు. అతని కంఠం మార్దవంగా ఉంది. ఒక రకమైన జాలిగా కూడా ఉంది. ఒరే, నీ గురించి ఒక విషయం కూడా నాతో చెప్పలేదు. చెప్పకూడదనుకున్నావా త్యాగు? వై? ఎందుకు? ముందు నేను నీ గురించి చెబుతానుకో. చెబుతాను, నెమ్మదిగా చెబుతాను. ఇప్పుడేం అవసరం వచ్చింది? చెప్పేందుకేముంది అని సాకు చెప్పకు. ఐ వాంట్ టు నో ఏ లాట్ అబౌట్ యూ త్యాగు. 15 సంవత్సరాల పాటు నాతో తిరిగిన, నాతో స్నేహం చేసిన ఆ త్యాగువా నువ్విప్పుడు? కాదు, ఈ త్యాగు ఇంకో మనిషి, కొత్త త్యాగు. ఈ కొత్త త్యాగుని గురించి నువ్వు వివరంగా చెబితే ఆ వ్యక్తిని గురించి అర్థం చేసుకోగలుగుతాను. అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. మనసులు విప్పుకొని నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకోవద్దా త్యాగు? డు యూ అండర్స్టాండ్ మై పాయింట్? టేబుల్ మీద గళ్ళు గళ్ళుగా ఉన్న ఫర్మైకా డిజైన్ మీద 2 చేతులు పరిచి ఆ పరిచిన వేళ్ల మీద తలదాచుకుని కూర్చున్న త్యాగు తలెత్తి చూశాడు. ఒక్కసారి గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. హృదయంలో పక్షులు టపటపా కొట్టుకోవడం ఆరంభించాయి. మెడ వెనక భాగంలో పురుగులు తోలుస్తున్నట్లు బాధ, తల బద్దలైపోతున్నట్లు, ముక్కలు ముక్కలైపోతున్న బాధ, దేహమంతా భగభగా మండిపోతున్నట్లు ఒక రకమైన బాధ మొదలైనప్పుడు ఇంకా కొత్త కారణాలు ఏం చెప్పాలో తెలియని వాడి వలె త్యాగు ఎత్తిన తల మళ్ళీ వాల్చేసుకున్నాడు. ఈ విధంగా ఇంత కఠినంగా మాట్లాడడం వల్ల నాన్నకొచ్చిన లాభం ఏంటి? నేను తాగుడికి బానిస అన్నది, తాగుబోతు అన్నది వీడికి ఇంకా తెలియలేదా? గ్రహించుకున్నాను అని వాడే అంటున్నాడుగా. నా తాగుణ్ణి కళ్ళారా చూశాడుగా. సరే, ఇంకా ఈ త్యాగు గురించి ఏం చెప్పాలి? కొత్తగా చెప్పాల్సింది ఏముంది? ఏమని చెప్పాలి? స్పష్టంగా కళ్ళకి కనిపిస్తోన్న ఈ తాగుబోతు గురించి ఇంకా చెప్పవలసిన వివరాలు, విశేషాలు ఏమున్నాయి? త్యాగు లేచాడు. నానా వంక సూటిగా చూడ్డానికి సిగ్గుపడినవాడి వలె మళ్ళీ తల వంచుకుని నిల్చున్నాడు. రాబోయ్, క్లబ్కు వెళ్ళి మాట్లాడుకుందాం. లెటస్ టాక్ ఓవర్ ఏ డ్రింక్. బల్ల మీదున్న స్నేహితుని చేతివేళ్లని కనుకొనుకల్లోంచి పరిశీలిస్తున్నాడు నాన్న. గజగజా వణుకుతున్న త్యాగు చేతివేళ్లు అతని దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి. కూర్చోరా త్యాగు, ఇదిగో ఈ డ్రింక్ విషయం నీతో కాస్త మాట్లాడాలి. మాట్లాడడం అయిపోయాక వీ విల్ గో టు ద క్లబ్. త్యాగు కూర్చోలేదు. నాన్న కూర్చున్న చోటు నుంచి లేచి త్యాగు పక్కకొచ్చాడు. భుజం మీద చేయి వేసి సానుభూతితో నొక్కి బుజ్జగించినట్లుగా తట్టాడు. రిలాక్స్ అవరా, రిలాక్స్ అంటూ హెచ్చరించాడు. ఐ వాంట్ టు హెల్ప్ యూ త్యాగు, సో రిలాక్స్ అన్నాడు మళ్ళీ. త్యాగు గబాలన కుర్చీలో కూలబడ్డాడు. బల్ల మీద తల అంచుకుని కూర్చున్నాడు శక్తి లేనట్లుగా. నాన్న ఒక సిగరెట్ అంటించి అతని చేతికి అందించాడు. నా 8వ ఏట మొట్టమొదటిసారిగా పొగ పీల్చడం, దొంగతనంగా పొగ తాగానని నీకు తెలుసు కదా. అప్పుడు ప్రారంభమైన ఆ అలవాటు రోజుకి 50 సిగరెట్ల దాకా కాలుస్తుండేవాణ్ణల్లా ఒక్క రోజులో ఈ అలవాటు వదులుకున్నాను. ఆ సంగతి నీకు తెలియదు కదూ. కానీ ఆ విషయం నువ్వు ఒక్కసారి కూడా అడగలేదేంరా? సిగరెట్లు తాగడం మానేసిన నన్ను చూసి నీకు ఆశ్చర్యం కలగలేదా? ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ దట్ యూ డిడెంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఏదన్నా అలవాటు చేసుకోవడం చాలా సులభం రా త్యాగు, కానీ అది వదిలిపెట్టడం మటుకు కష్టం. అయినో, అందుకోసమని మనిషి చెడు అలవాట్లకి బానిసైపోవడం చాలా చాలా తప్పురా. మన హ్యాబిట్స్ మనం చెప్పినట్లుగా వినాలి. అప్పుడే సుఖ సంతోషాలు లభించేది. అంతేగాని అవి చెప్పినట్లు మనం వింటే లాభం లేదురా. ఇదంతా నాకు ఒక రోజులో అర్థం కాలేదు. ఇది గ్రహించుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. కానీ ఇప్పటికైనా నాకు నేను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందిరా. యు గెట్ మై పాయింట్, డోంట్ యూ? ఒక్క మాట కూడా జవాబు చెప్పకుండా ఒక రకమైన ఆతృతతో సిగరెట్ పీల్చి ఆ పొగని గుండెల్లో బంధించడానికి అన్నట్టుగా ఊపిరి బిగబట్టి అతి శ్రద్ధగా సిగరెట్ కాలుస్తున్నాడు త్యాగు. మాట్లాడడం మధ్యలో ఆపి నాన్న త్యాగు వంక కన్నరపకుండా చూస్తున్నాడు. చూసిన కొద్దీ అతని హృదయంలో ఆరని మంట, లోతైన గాయం ఏర్పడడం ప్రారంభమైంది. చిన్నతనంలో వీడిని నువ్వు పొటాటోరా అని సరదాగా గేలి చేసి ఏడిపించడంలో తనకి భాగం ఉందిగా.
ఒరే, ఒక్క దమ్ము లాగడానికి కూడా నీకు ధైర్యం లేదురా అని కాశీతో కలిసి రోజులు రోజులు వీడిని చిన్నచూపు చూసి ఏడిపించడంలో తనకు భాగం లేదా? తాము ఎంత చెడగొట్టాలని ప్రయత్నించినా చెడు అలవాట్లకి లోబడక ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉంటూ వచ్చిన త్యాగు ఏదో ఒక మనో దౌర్బల్యంలో నాకో సిగరెట్ ఇవ్వండ్రా అని మా దగ్గరకొచ్చి అడిగినప్పుడు, ఇప్పుడురా నువ్వు మొగడువయ్యావు అంటూ భుజం తట్టి సిగరెట్ ముట్టించిచ్చి వాడికి ఆ అలవాటు చేసిన ప్రయత్నంలో తనకు భాగం ఉంది కదా. ఆనాడు తెలియని చిన్నతనపు రోజుల్లో చేసిన ఆ పాడు పనులకు ప్రాయశ్చిత్తంగా ఆ చెడ్డ పనుల్ని తను రెండు చేతులతో బంధించి అదుపులో పెట్టబోతున్నట్లుగా యాగు రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు నాన్న. ఒరే, ఈ తాగుడు నీకెలా వచ్చిందిరా? ఈ అలవాటు ఎప్పుడు చేసుకున్నావు? ఎవరు నేర్పారు? ఎవరి వల్ల నువ్వు ఈ బురదలో ఇరుక్కున్నావు? ఈ వివరాలన్నీ నాకు చెప్పి తీరాలి. ఐ వోంట్ లీవ్ యూ ఐదర్. చెప్పరా, మాట పలుకు లేకుండా నువ్వు అలా కూర్చుంటే నాకు కష్టంగా ఉంటుంది. నిన్ను బాధ పెట్టడానికి ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాననుకుంటున్నావా? లేదురా, అందుకు కాదురా. ఐ వాంట్ టు హెల్ప్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. యాగు బిగ్గరగా నవ్వాడు. తర్వాత గొంతు తగ్గించి నెమ్మదిగా మాట్లాడాడు. నన్ను ఎవరూ బాగు చేయలేరురా. ఎవరి సహాయమూ అక్కర్లేదు. ఇదంతా నాకు నేనుగా ఎన్నో సంవత్సరాలుగా అలవాటు చేసుకున్న విషయాలు. ఎవరిని నేను తప్పు పట్టదలుచుకోలేదు. ఎవరి మీద నేరం మోపను లేను. నౌ లెటస్ గో. ఐ వాంట్ ఎ డ్రింక్. సిగరెట్ పీకను యాస్ట్రేలో కుక్కి లేచి నిల్చున్నవాడు మళ్ళీ కుర్చీలో కూర్చుండిపోయాడు త్యాగు. సిగరెట్ని యాస్ట్రేలో కుక్కి ఆర్పి లేపబోతున్న త్యాగుని లేవకుండా నొక్కి పెట్టాడు నాన్న. నీ మనసులో బాధేంటో చెప్పరా? దేనిని మర్చిపోవడానికి నువ్వు ఇలా తాగి చెడిపోతున్నావు? మంచి ఉద్యోగం, శుభ్రమైన జీతం, లక్షణమైన భార్య, చక్కటి పిల్లవాడు, మంచి హోదా అన్నీ నీకున్నాయిరా. ఈ నుండి నువ్వు ఎందుకిలా తాగుతున్నావు? ఈ అలవాటు ఎలా వచ్చింది? ఇది నిన్నెందుకెలా పీకు తింటోంది? ఇదంతా చెప్తే తప్ప నిన్ను వదలనురా. ఏమైనా సరే వదలను. పెళ్ళైన తర్వాత తాగడం నేర్చుకున్నావా? దీనికంతా నీ భార్య కారణమా? చెప్పరా. ఎక్కడ తప్పుందో కనుక్కుంటే ఈ సమస్యని పరిష్కరించడం తేలికవుతుంది. ఒరే, నీ మనసు విప్పి మాట్లాడరా త్యాగు, ప్లీజ్. బుర్రలో వడ్రంగి పెట్ట పొడవడం ఆరంభమైంది. ఆ బాధని భరించలేని వాళ్ళ నానా చేతిని విదిలించుకొట్టి త్యాగు లేచి నిల్చున్నాడు. గంగ కారణం కాదు, గడిది గుడ్డు కారణం కాదు. సమాధానాలు నాకే తెలియని ప్రశ్నలు నువ్వు అడిగితే నేనేం చేయను? 1000 సార్లు నువ్వు అడిగినా సరే. అరే, ఐ విల్ సే ఐ డోంట్ నో. ఈ క్షణం నాతో పాటు బయలుదేరతావా, లేక నేను వెళ్ళిపోనా? ఆల్ రైట్. ఒకే ఒక్క ప్రశ్న, దీనికి మటుకు జవాబు చెప్పు. తర్వాత ఇద్దరం బయలుదేరదాం. ఇవాళ ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావా? మనస్ఫూర్తిగా చెప్పరా. నువ్వు నిజంగానే హాయిగా ఉన్నావా? వాట్ డూ యు మీన్? నువ్వు సంపాదిస్తున్న 3000 రూపాయల జీతం గురించో నీ భార్య గంగ గురించో నేను అడగడం లేదు. ఏదో మరిచిపోవడానికి తాగుతూ పనికిరాని ఈడియట్స్తో చేరి ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికెళ్ళి అర్ధరాత్రి పక్క మీదకి చేరుకుంటున్నావే. ఈ అలవాటు వల్ల ఇలా చేయడం చేత నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ అలవాట్ల వల్ల నీకు నిజంగా ఆనందం లభిస్తోందా? పొద్దుటే నిద్ర పక్క మీద నుంచి లేచాక నీకు నిజంగానే బాధ కలగడం లేదా? మనసులో సిగ్గుగాని ఇది చెడ్డ పని అన్న భావం గాని రావడం లేదా? చెప్పరా, ధైర్యంగా నిజం చెప్పరా. ఎక్కడెక్కడో స్పృశించి చివరికి సూటిగా హృదయం మీద చేవేసినట్లు నానా అడుగుతున్న ప్రశ్నలు, వాటిలోని తీవ్రతను ఎదుర్కోలేనట్లు త్యాగు బల్ల మీదకి ఒరిగిపోయాడు. గబగబా సిగరెట్ ముట్టించి ఒక్కసారి పొగ పీల్చాడు. ఆన్సర్ మీ ఐసే. ఓకే, యు ఆర్ రైట్. నాకు సంతోషంగా లేదు, ఆనందంగానూ లేదు. సరేనా, ఇప్పుడేం చేయమంటావు? కోపము, నిస్సహాయత మిళితమైన ఆవేశంలో స్నేహితుడు అసలు నిజాన్ని ఒప్పుకునేటప్పటికీ నానా అతన్ని 2 చేతులతోనూ గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. థ్యాంక్స్ రా. నా దగ్గర పిచ్చి వేషాలు వేయకుండా సూటిగా బదులు చెప్పినందుకు థ్యాంక్స్ రా. నీకు ఆనందమివ్వని పనులు చేయడంలో ప్రయోజనం ఏంట్రా త్యాగు? అది ఎలా ఆపాలో, ఆపే మార్గమేంటో ఆలోచించడం మంచిది కాదంటావా? తప్పు చేస్తున్నానన్న బాధ లేకుండా హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలని అనుకోవడంలో తప్పు లేదంటావా? అడుగుతున్నాడు నాన్న. ఈ మాటల్లో ఎటువంటి ప్రయోజనం లేనట్లు, ఒక్క నిష్ప్రయోజనమైన మాటలన్నట్టు త్యాగు భుజాలు ఎగరేశాడు ఒక మాదిరి నిర్లక్ష్యంతో. వెళదామా? ఐ మస్ట్ హ్యావ్ ఏ డ్రింక్ అన్నాడు విసుగుదలతో. నానా లేచాడు. చేత్తో బ్రీఫ్ కేస్ పట్టుకుని నిల్చున్నాడు. త్యాగు వైపు గుర్రుగా చూశాడు. నిదానంగా శాంత స్వరాన మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా. నాకైతే నువ్వు వెంటనే ఒక మంచి డాక్టర్ని చూస్తే మంచిదనిపిస్తోంది. అనవసరంగా కాలయాపన చేయడం మంచిది కాదురా. ఇలా కాలం వ్యర్థం చేయడంలో అర్థం లేదురా త్యాగు. ప్లీజ్రా,
సే ఎస్ అనరా. డాక్టరా? గాడ్, వీడునా? వీడికి గంగకి ఇద్దరిలో తేడాయే లేదా? ఇద్దరూ ఒకటేనా? కోపం పొగలు సెగలుగా పొంగడం ఆరంభమైంది. త్యాగు నమ్మలేనట్లు నవ్వాడు. సో నువ్వు గంగలాంటి వాడివేనన్నమాట. ఆవిడ గారేమో వాళ్ళ రామభద్రం మామయ్యకి చూపించుకోమంది. నువ్వు ఎవరి పేరు చెప్పబోతున్నావు? తాగడం మహాపాపం, బుద్ధి తక్కువ పని, తాగుతాను. ఇలాంటి నీచమైన అలవాటున్న వాడికి తెలిసి పిల్లనివ్వరు. 1000 రకాల నన్ను యావించుకుని బాధపెట్టి సలహాలిచ్చిన మాదిరిగా నువ్వు సజెస్ట్ చేస్తున్నావా? ఉపదేశం చేయబోతున్నారా? 15 రోజులు సెలవు పెట్టి లార్క్ కాట్కిల్కి వేసుకుని తాగను అని సంకల్పం చేసుకో. ఈజీ, చాలా ఈజీ అని. కానీ నా పరిస్థితి, నా బాధ, నా వేదన తెలుసుకోక వాళ్ళు మాట్లాడినట్టే, వాళ్ళు చేసినట్లే నువ్వు ఎవరిని పంపుతావు? ఓ, డాక్టర్ అంటే వీడికింత ఎలర్జీయా? గంగ వీడిని బాగు చేయాలన్న ఆతృతతో డాక్టర్ అంటే వీడికి అసహ్యం పుట్టేటట్లు చేసిందా? భయపడే స్థితికి తీసుకొచ్చిందా? ఏం చెప్పి వీడి మనసు మార్చాలి? వీడు అర్థం చేసుకునేటట్లు ఎలా బోధపరచను? నానా ఆలోచించి మాట మార్చడానికి ప్రయత్నించాడు. ఐఎమ్ సారీ త్యాగు. డాక్టర్లంటే నీకింత యావింపు అని అనుకోలేకపోయాను. యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు టాక్ లైక్ దట్. ఐఎమ్ రియల్లీ సారీ. అయితే నేను చెప్పే అతను జనరల్ ఫిజిషియన్ కాదు, ఇతనొక సైక్రటిస్ట్. ఆహా, ఏ సైక్రటిస్టు? అయితే నేను పిచ్చివాడినన్న నిర్ణయానికి వచ్చావన్నమాట. ఏంట్రా, చెప్పినా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? పిచ్చి పడితేనే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాలా? మనసుకి సంబంధించిన ఎటువంటి వ్యాధినైనా పరిశీలించేవాడికి సైకియాట్రిస్టు అన్న పేరు. ఆ విషయం నీకు తెలుసా? ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళినట్టుగాని ఇదేను. శరీరం వంటిదే మనసు కూడా. అనారోగ్యంగా ఉన్న మనసుకి సైకియాట్రిస్టు సలహా, సహాయం తీసుకోవడంలో ఏం తప్పుంది? ఏవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకోకరా త్యాగు, ప్లీజ్. లెటస్ గో అండ్ సీ డాక్టర్ రెడ్డి. త్యాగు కుర్చీలోంచి లేచి 1 నిమిషం సేపు నిల్చున్నాడు. తర్వాత, ఐ వాంట్ ఏ డ్రింక్ నౌ. నువ్వు రాదలుచుకుంటారా లేకపోతే పో అని అంటూ తలుపు తెరుచుకుని గబగబా బయటకు వెళ్ళిపోయాడు.